హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో పొట్టు పెసరపప్పుతో ఒకసారి ఇలాగా పూర్ణాలు చేసి చూడండి. రుచి చాలా బాగుంటుంది. పండగలప్పుడు కానీ, పిల్లల ఆకలి అన్నప్పుడు కానీ, ఇలా అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా పూర్ణాలు చేసి చూడండి. సూపర్ రుచిగా ఉండే ఈ పూర్ణాల కోసం ముందుగా నేను ఇక్కడ 1 కప్పు వరకు పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నాను. పొట్టు పెసరపప్పు మాత్రమే తీసుకోండి, అప్పుడే రుచి అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వీటిని 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసుకొని నీళ్లు వేసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు మినపప్పు వేరొక బౌల్లో నానబెట్టుకోండి. తర్వాత ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం తీసుకోవాలి. 3 సేమ్ రేషియోలో తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నిటినీ కూడా నీళ్లు వేసుకొని 4 గంటల సేపు నానబెట్టేసుకోండి. నానిన తర్వాత పొట్టంతా కూడా ఇలాగ పక్కకు వచ్చేయాలి. ఇప్పుడు దీన్ని పెద్ద గిన్నెలో వేసుకొని పొట్టంతా పోయే వరకు క్లీన్ చేసేసుకోవాలి. నార్మల్ పెసరపప్పుతో తయారు చేసుకోవచ్చు, కానీ నార్మల్ పెసరపప్పుతో చేసుకున్నట్లయితే కనుక రుచి అంత బాగోదు. మొత్తం పొట్టంతా పోయాక పెసరపప్పు మాత్రమే మిగలాలి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసేసుకోండి. మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. నీళ్ళు యాడ్ చేయకుండా మిక్సీ చేసుకోండి. ఇలా బరకగా కనిపించాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. ఆల్రెడీ పెసరపప్పులో మనకి నీళ్ళు వస్తాయి కాబట్టి నీళ్ళు యాడ్ చేయకండి. ఇప్పుడు దీన్ని 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేయడం వల్ల మనకి మెత్తగా వస్తాయి స్పాంజ్ లాగా. ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్ర రేకులు తీసుకొని దానిపైన వేసేసుకోండి. ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకోండి. మొత్తం అన్నింటినీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టుకొని 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని ఇడ్లీ రేకులు 2 కూడా పెట్టేసుకోండి. ఇక్కడ నాకు సుమారుగా 2 రేకుల వరకు వచ్చాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత ఉడికే లేదో చెక్ చేసుకున్న తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. మొత్తం అంతా కూడా పైకి పొంగినట్టు రావాలి. చేత్తో పట్టుకున్నట్లయితే చేతికి అంటుకోకూడదు, అప్పుడే మనకి ఉడికినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రేకులన్నీ కూడా పక్కకు తీసేసుకోండి. ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరీ చల్లారే వరకు ఉంచకూడదు. ఎక్కువ చల్లారినట్లయితే కనుక మనం విడదీయడానికి కష్టమవుతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం అన్నింటినీ కూడా చేత్తో మనం పిండిలాగా చేసేసుకోవాలి. అదే చల్లారిపోయాయి అనుకోండి, మనకి చేత్తో మనం ఇలా పిండిలాగా చేసినట్లయితే కనుక గట్టిగా ఉండల్లాగా వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం వేడిగా ఉండగానే మనం ఇలా విడదీసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా కూడా విడదీసిన తర్వాత ఇలాగా పొట్టులాగా ఉండాలి. ఇప్పుడు 1 కప్పు వరకు బెల్లం తీసుకోండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1 కప్పు బెల్లం వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే 1.5 వరకు తీసుకోండి. తర్వాత దీనిలో 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతటిని కూడా మనం బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత మనం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. అలా అని మనకి పాకమేం రానవసరం లేదు, దగ్గరికి మరిగితే సరిపోతుంది. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని ఆల్రెడీ మనం పెసరపప్పు ఇడ్లీలా పెట్టుకున్నాం కదా, దానిలో ఈ పాకాన్ని కలిపేసుకోండి. మొత్తం అంతా ఒకేసారి వేసేసుకొని కలిపేసుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో కాకుండా ఇలాగా స్పూన్తో కానీ గరిటెతో కానీ కలిపేసుకొని ఉండలు లేకుండా ఎక్కడ విడదీసేసుకోండి. మొత్తం అంతా కూడా దగ్గరికి ముద్దలాగా చేసేసుకోండి. ఇలా దగ్గరికి ముద్దలాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీలో వేసుకొని కొబ్బరి కూరలా తయారు చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొబ్బరి కూర రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఈ కొబ్బరి కూర వేసేసుకొని లైట్గా వేయించుకోండి. కొబ్బరి కూరలో నీరంతా పోయే వరకు 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్న ముద్దలో వేసేసుకొని ఈ మొత్తం అంతా కూడా కొబ్బరి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇక్కడ మనం కొబ్బరి మరియు పెసలు ఈ 2 కూడా మనకి ఆరోగ్యానికి మంచిదే. పిల్లల ఆకలి అన్నప్పుడు కానీ లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు హెల్తీగా ఇలా చేసి పెట్టండి. మొత్తం అంతా కలిపేసుకొని దగ్గరికి అనేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న మినప్పప్పు బియ్యం ఈ 2 కూడా నానిపోయి వీటి రెండింటినీ కూడా బాగా శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ రెండింటిని కలిపేసి మిక్సీ చేసుకోవచ్చు. కొంచెం ఒక 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకుండా 1/2 కప్పు వేసుకొని మిక్సీ చేసుకోండి. దీనిలో కొంచెం బెల్లం తీసుకొని దీన్ని కూడా వేసుకొని మిక్సీ చేసేసుకోండి. బెల్లాన్ని తర్వాత కలుపుకోవచ్చు, కానీ ఎక్కడైనా ముక్కలు ఉంటే మనకి చిన్న ముక్కలతో కింద తగలకుండా ఇలా మిక్సీ చేసుకున్నప్పుడే వేసుకున్నట్లయితే మనకి మెత్తగా అయిపోద్ది.
చూడండి బ్యాటర్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇలాగ కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. ఎక్కడ బరకగా ఉండకూడదు, మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత పిండి చూడండి పలచగా లేకుండా గట్టిగా లేకుండా ఉండేలాగా ఇలా చూసుకోండి. ఈ పిండి ముద్ద ఉంది కదా, దీన్ని చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోండి. మనం పూర్ణాలకి ఎంత సైజు చేసుకుంటామో అంత చేసుకోండి. మరీ పెద్ద సైజు చేసుకోకండి. చిన్న చిన్నగా చేసుకున్నట్లయితే పిల్లలు 1కి 2 తింటారు. మొత్తం అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. చాలామందికి పూర్ణాలు వేయడం రాదు అనుకునే వాళ్ళకి ఒక గరిటె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోండి, లేదంటే నెయ్యి అయినా పర్వాలేదు. ఇప్పుడు ఒక్కొక్క ఉండని బ్యాటర్లో వేసేసుకొని గరిటెతో మనం చూడండి ఒకసారి ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ పొయ్యి మీద నూనె పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఒక్కొక్క పూర్ణాన్ని వేసుకోండి. గరిటెతో వేసుకుంటున్నాం కాబట్టి చాలా సింపుల్గా వేసుకోవచ్చు. రాదు అనుకునే వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. అయితే పూర్ణాలు వేసిన వెంటనే మనం కలిపేయకూడదు. ఒక 2-3 నిమిషాలు కలర్ మారే వరకు అలానే ఉంచేయాలి. అప్పుడే మనకి పూర్ణాలు పాడవకుండా ఉంటాయి. ఆయిల్ చాలామందికి పాడైపోతుంది అంటారు కదా, అలాగా అవ్వకూడదు అనుకుంటే పూర్ణాలు కొంచెం కలర్ మారిన తర్వాత వెనక వైపుకి తిప్పేసుకోవాలి. వీటిని అన్నింటినీ కూడా బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోండి. అయితే చేత్తో వేయడానికి కూడా చిన్న చిట్కా చూపిస్తాను. మొత్తం అన్నీ కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోండి. చేత్తో వేసేటప్పుడైతే కనుక ఎలా చేయాలంటే 2 వేళ్లతో తీసుకోండి. 2 వేళ్లతో తీసుకొని వేసినట్లయితే చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం పెసలతో ఇలాగా పూర్ణాలు చేసి చూడండి. పండగలప్పుడు కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు తప్పకుండా ట్రై చేయవలసిన కొత్త రెసిపీ ఇది. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.